జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు సహా పోలింగ్కు అవసరమైన అన్ని రకాల సామాగ్రిని అధికారులు సిబ్బందికి అందిస్తున్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరు, పోలింగ్ నిర్వహణపై అధికారులు సిబ్బందికి అవగాహన కలిగిస్తున్నారు. పోలింగ్ మెటీరియల్తో సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. జూబ్లీహిల్స్ లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నోటా కూడా కలిపితే 59. వీరిలో స్వతంత్ర అభ్యర్థులు 29 మంది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ బూతుల సంఖ్య 407, కంట్రోల్ యూనిట్లు 561, బ్యాలెట్ యూనిట్లు 2,442, అదనంగా 20% బ్యాలెట్ యూనిట్లు సిద్ధంగా ఉంచుతున్నారు. ఇక వీవీప్యాట్లు 610 కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలింగ్ కోసం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది ఈసీ. 139 నిఘా డ్రోన్లు జూబ్లీహిల్స్ ను జల్లెడ పట్టనున్నాయి. నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్న డిఆర్సీ సెంటర్లో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, దీనికి సంబంధించి ఈసీ భారీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికకు రేపు పోలింగ్ ఏర్పాట్లు అన్ని చేసింది. ఇప్పటికే 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ప్రత్యేకంగా ఈసారి సీసీ కెమెరాల నిఘాతో పాటు వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని పరిశీలించనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగం పాల్పడుతుంది, అనేక చోట్ల డబ్బుల పంపిణీకి బహిర్గతంగానే పంపిణీ చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీకి ఇవాళ బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆగడాలను అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో ఈసీ ప్రత్యేకంగా ఈసీ పైన దృష్టి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈసీ ఏ చర్యలు తీసుకుంటలేదని చెప్పేసి కూడా సగటు పౌరుడు ఇవాళ ఈసీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రేపు ఓటింగ్ కు అంటే మొదటి నుంచి కూడా పలు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడి దొంగ ఓట్లు క్రియేట్ చేసింది. చాలా చోట్ల దొంగ ఓట్ల నమోదు చేసింది. ఆ దొంగ ఓట్లన్నీ కూడా ఎలక్షన్స్ రోజు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేసే అవకాశం ఉందని వేపించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా చోట్ల చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఎలా ముందుకెళ్తున్న పైన కూడా కొంత సందిగ్ధం ఉంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందట ఏజెంట్లు, అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లతోటి ప్రత్యేకంగా సమావేశమవుతారు ప్రొసీడింగ్ ఆఫీసర్స్. వారికి సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఏదైతే డిఆర్సీ సెంటర్ కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో డిఆర్సీ సెంటర్ ఏర్పాటు చేశారు. డిఆర్సీ సెంటర్ నుంచి ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకి ఈవీఎంలతో పాటు తరలి వెళ్లారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ దగ్గర సెంట్రల్ ఫోర్స్ తో పాటు స్టేట్ ఫోర్స్ కూడా ప్రత్యేకంగా నియమించారు. ఇటు ఎన్నికల అధికారులు కూడా ఈసారి కొన్ని ప్రత్యేక నియమాలు పెట్టారు, ప్రత్యేక కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ ను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదని తేల్చి చెప్పారు. అందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రం ముందు ఒక మొబైల్ భద్రపరుచుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి దానికి అనుగుణంగా ఎవరైనా ఓటరు మొబైల్ తీసుకుని వస్తే ఫోన్ అక్కడే భద్రపరిచి లోపలికి వెళ్లేందుకు అనుమతిస్తారు. లేని పక్షంలో మొబైల్ ఫోన్ తో లోపలికి ఎటువంటి అనుమతించలేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. అంతేకాకుండా ముఖ్యంగా పోలింగ్ బూత్ల సంఖ్య చూస్తే 407 ఉంది. మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, బందోబస్తు అంటే ఇన్ని సెంటర్లలో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, రేపు ఎలా ఉంటుందో అనేది, అంటే దొంగ ఓట్లకు సంబంధించి కూడా మనం న్యూస్ వింటున్నాం, దానికి పక్కన పెడితే ముఖ్యంగా భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా 4,01,365 ఓటర్లు తమ ఓటు హక్కును రేపు వినియోగించుకొని ఉన్నారు. 4,01,365 మంది ఓటర్లకు గాను 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగటున 1000 మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎలక్షన్ అధికారులు చెప్పారు. అందుకు అనుగుణంగా ఇటు
ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాతో పాటు వెబ్ కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నిఘాను నిఘా నేత్రాల మధ్యలో ఓటింగ్ సరళిని పరిశీలించనున్నారు. అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర 100 మీటర్ల లోపు ఎవరిని కూడా అనుమతించేది లేదు. 100 మీటర్ల లోపు ఎవరు కూడా ఎలాంటి ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి ఇప్పటికే తేల్చి చెప్పారు. ఖచ్చితంగా ఇటు ఏదైతే అతి సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని ఇప్పటికే గుర్తించారో అతి సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఇటు డ్రోన్ కెమెరా కావచ్చు, అటు వెబ్ కాస్టింగ్ కావచ్చు, సీసీ కెమెరాతో పాటు ఏదైతే మొబైల్ వెహికల్ సర్వేలెన్స్ కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుకు ఈసారి ఉపయోగిస్తున్నట్టు కూడా చెప్పారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి దానికి అనుగుణంగా భద్రతను ఎప్పటికప్పుడు పై అధికారుల మానిటరింగ్ చేసి కింది స్థాయిలో సిబ్బందికి ఆదేశాలు జారీ చేసే ఆస్కారం ఉంది. ఖచ్చితంగా జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 4 లక్షల పైచిలకు ఓటర్ల నేపథ్యంలో ఎక్స్ప్రెస్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది ఎన్నికల అధికారులు. ప్రత్యేకంగా పోలింగ్ శాతం పెంచేందుకు వివిధ రూపాల్లో ఏదైతే ప్రచార మాధ్యమాలు కావచ్చు వివిధ రూపాల్లో కూడా ప్రచారాన్ని నిర్వహించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పేసి కూడా జుబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొత్తానికి రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభంగా అయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగనుంది. 6 గంటల లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ పోలింగ్ అనంతరం ఏదైతే 6 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఏజెంట్ల అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్ల నడుమనే వీటిని సీజ్ చేసి మళ్ళీ స్ట్రాంగ్ రూమ్ కి పంపించేందుకు కూడా ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ లో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే విధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. మొత్తానికి రేపు జరిగే జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు అయితే చేసినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.